బ్రహ్మని స్తోత్రం చేశాడు. ఏం కావాలి నీకని అడిగారు. గాలిన్ కుంభిని అగ్ని అంబువుల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రమలం తమప్రభల భూరిగ్రాహ రక్షో మృగ వ్యాళాదిత్య నరాది జంతు కలహవ్యాప్తిన్ సమస్త్రాస్త్ర శస్త్రాళిన్ మృత్యువులేని జీవనములోకాధీశ ఇప్పించవే అన్నాడు. ఏమిటి ఇంత తపస్సు చేసిన వాడు మోక్షం ఇమ్మని అడుగుంటే ఏమైపోను హిరణ్యకశిపుడి చరిత్ర ఎన్ని దేవాలయాలు ఉండదు. అది కక్ష విష్ణువు మీద. అర్థం ఉందా దానికి ఏమైనా? ఆయన అన్నాడు గాలిన్ కుంభిని అగ్ని అంబువుల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రమలం తమప్రభల భూరిగ్రాహ రక్షో మృగ వ్యాళాదిత్య నరాది జంతు కలహవ్యాప్తిన్ సమస్త్రాస్త్ర శస్త్రాళి. గాలిలో చచ్చిపోకూడదు, నీటిలో చచ్చిపోకూడదు, నిప్పులో చచ్చిపోకూడదు, ఆకాశంలో చచ్చిపోకూడదు, వాయువులో చచ్చిపోకూడదు, ఇంట్లో చచ్చిపోకూడదు, బయట చచ్చిపోకూడదు, రాత్రి చచ్చిపోకూడదు, పగలు చచ్చిపోకూడదు, అస్త్రంతో పోకూడదు, శస్త్రంతో పోకూడదు, దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, ప్రాణమున్నవి, ప్రాణం లేనివి, యుద్ధాలలో పాముల చేత వీటి వేటి చేత నేను మరణించకుండా నాకు వరమి.